వాంట్ జస్టిస్ అన్న నినాదాలతో ఏయూ మారుమోగుతోంది. ఇదిలా ఉంటే ఏయూ విద్యార్థుల ఆందోళనపై మంత్రి లోకేష్ విమర్శలు చేశారు. కావాలనే వర్సిటీల్లో విద్యార్థి సంఘాలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. నిన్న విద్యార్థి ఫిట్స్ వచ్చి మరణించాడని, దాని వెనకాల ఏదో ఉందంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేయటం ఏంటని ప్రశ్నించారు. వాళ్ల స్వార్థం కోసం ఆందోళన చేస్తున్నారని విద్యార్థి సంఘాలను తప్పుబట్టారు. ఒక విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష. మనం కాపాడుకోలేకపోయాం. అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆ పిల్లోడు మనం కాపాడలేకపోయాం. కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం. చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది. తప్పు జరిగితే సరిదిద్దుకునేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. చాలా చాలా బాధాకరం. ఈ హౌస్ నుంచి కూడా వాళ్ళని కోరుతున్నాను, రండి కూర్చోండి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప పెద్ద పోరాటాలు చేయాల్సినంత అవసరం లేదు. గత ప్రభుత్వంలా కాదు, ఎక్కడ మేము ఆంక్షలు పెట్టట్లేదు, పోలీసులను పెట్టట్లేదు. అలా అని కావాలని మన వైస్ ఛాన్సలర్ గారిని ఇబ్బంది పెడతాం కానివ్వండి, వాళ్ళ విధులకి ఇబ్బంది కలిగిస్తాం కరెక్ట్ కాదని వాళ్ళందరికీ నేను తెలియజేస్తూ, పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి. 10 నిర్ణయాల్లో 3 పొరపాట్లు జరుగుతాయి. సరిదిద్దుకునేదానికి వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి గౌరవ మంత్రివారి వరకు నేను అందరం క్లారిటీతో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడాలి, సమస్య పరిష్కరించి ముందరకెళ్ళాలి. అంతేగాని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. లేదు వాళ్ళు మారకపోతే మటుకు కఠినమైన యాక్షన్ మేమైతే తీసుకుంటాం అధ్యక్ష.